తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. దేవుడు నా జీవితంలో చేసిన అద్భుత కార్యాలను మహోపకార్యాలను మీ అందరి ముందు తెలియచేసి దేవుని మహింపరచాలని ఆశ కలిగి ఉన్నాను. మొదటిగా నేను ఈ వాక్యాన్ని చదివి వినిపిస్తున్నాను. దేవుడు ఈ వాక్యం ద్వారా నన్ను దీవించిన విధానాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను. కీర్తన 103వ కీర్తన 1 నుండి 4 వచనాలు చదువుతాను. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించుగాక. దేవుడి వాక్యం ద్వారా నన్ను దీవించాడు. ఈ వాక్యంలో విషయాలన్నీ దేవుడు నా జీవితంలో కూడా నెరవేర్చాడు. కాబట్టి దావీదు మహారాజు వలె నేను కూడా నా ప్రాణమా యెహోవాను సన్నతించుము అని నేను తెలియచేసుకుంటున్నాను. దేవునికి మహింపరుస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నా జీవితంలో చేసిన మహోపకారాలను మహాశ్చర్య కార్యాలను నేను మీకు తెలియచేస్తూ దేవుని మహింపరచాలని ఆశపడుతున్నాను. నా బాల్యము నుండి దేవుడు నన్ను ఏ విధముగా ఆశీర్వదిస్తూ వచ్చాడో, ఏ విధముగా దీవిస్తూ వచ్చాడో అది 1 నిమిషంలో మీకు తెలియచేస్తాను. నేను పుట్టినప్పటి నుండి క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబంలో పుట్టాను. దేవుని అంటే భయము భక్తి కలిగిన జీవితము కూడా జీవించాను. 1 నుండి 10వ తరగతి వరకు ఇంట్లోనే చదువుకున్నాను. ఇంటిలో నుండి వెళుతూ ఉండేదాన్ని. అయితే ఇంట్లో ఉన్నప్పుడు నేను మంచి క్రైస్తవ కుటుంబంలో ఉన్న కారణంగా క్రైస్తవ ఆరాధనలలో పాల్గొంటూ సంఘ కాపరుల చేతిలో బలంగా వాక్యాలను నేర్చుకుంటూ మంచి సండే స్కూల్లో విద్యార్థినిగా ఉంటూ మంచి VBS విద్యార్థినిగా ఉంటూ దేవుని వాక్యాలు చదువుతూ ఎంతో ఆనందంగా గడిపేశాను. అయితే ఇంటర్మీడియట్ నుండి నేను కాలేజీలో హాస్టల్స్ చదవాల్సి వచ్చింది. ఇంటర్మీడియట్ దేవుని కృపను బట్టి దేవుడు తన దూతలను ఏర్పాటు చేసినట్లుగా నాకు కూడా తన దూతల ఏర్పాటు చేసి సెయింట్ తెరిసాస్ కాలేజీలో నేను చదవడానికి దేవుడు కృప చూపించాడు. ఇంటర్మీడియట్ సెయింట్ తెరిసాస్లో చదివాను. అక్కడ ఒక చాపల్ ఉంటుంది హై స్కూల్ గ్రౌండ్లో. నేను విరామ సమయం అంతా వెళ్ళి ఆ చాపల్లో ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. చిన్నప్పటి నుండి నాకు ప్రార్థన, ఏకాంత ప్రార్థన కూడా అలవాటు. ఎందుకంటే మా అక్క ఏకాంత ప్రార్థన చేస్తూ ఉండేది. తనను చూసి నేను కూడా ఏకాంత ప్రార్థన చేస్తూ ఉంటాను. ఆమె మా మేనత్త నేను చూసి ఆమె నేర్చుకుని ఉంటుంది. మా మేనత్త అంటే మా నాన్నగారికి చెల్లి, ఒకే చెల్లి. ఆమె టీచర్గా చేస్తూ, ఆయన BA LLBగా చేస్తూ, మా మామయ్య గారు హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తూ ఉండేవారు. వారిద్దరూ ఉద్యోగాలకి రాజీనామా చేసి దేవుని సేవకు వచ్చారు. వారు దేవుని యందు ఎంతో భయము భక్తి కలిగిన కుటుంబము. వారిని చూసి మా అక్క ప్రార్థనలో ఎదిగింది. నా తండ్రి నా చిన్నప్పుడే, నాకు 2 సంవత్సరాల వయసు అప్పుడు చనిపోయారు. మా తల్లి కూడా ఎంతో దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీగా పెరిగి మమ్మల్ని కూడా ఆ విధంగా పెంచింది. ఇంటర్మీడియట్ చదివిన తర్వాత దేవుని కృపను బట్టి డిగ్రీ ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ గుంటూరులో చదివాను. స్టాక్ హాల్లో ఉంటూ అక్కడ కూడా దేవుని యొక్క ప్రేమ నన్ను ఎంతగానో ఆవరించి ఉండేది. దేవుని భయంలో నేను పెరగడానికి అక్కడ కూడా మంచి వాతావరణం ఉండేది. సండేస్ బైబిల్ క్లాసెస్ తీసుకోవడం, ప్రతి సండే చర్చ్కి వెళ్ళడం, ప్రతి రోజు ప్రేయర్స్ హాస్టల్స్లో జరగడం, వీటన్నిటిలో నేను ఎంతగానో ఆశీర్వదింపబడ్డాను, దేవుని చేత దీవింపబడ్డానని నేను చెప్పుకోగలుగుతున్నాను. అదే విధముగా సెయింట్ జోసెఫ్స్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ గుంటూరులో నేను B.Ed చదవడం జరిగింది. ఈ 3 కాలేజెస్ కూడా క్రిస్టియన్ కాలేజ్ అవడం వలన నేను ఎంతో ఆశీర్వదింపబడ్డానని చెప్పుకోగలుగుతాను. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ, ప్రేయర్స్, వాక్య ధ్యానము అవన్నీ నేను దూరం చేసుకోలేదు. ఈ చదువుల్లో కూడా దేవుడు నన్ను ఆ విధమైన కాలేజెస్లో చదివించి ఆ విధముగా వాక్య ధ్యానంలోనూ ప్రార్థనలోనూ దేవుడు నన్ను పెంచాడు. దేవుని యొక్క ఆశీర్వాదం నేను ఎప్పుడు కలిగి ఉన్నానని నేను గ్రహించగలుగుతున్నాను. తర్వాత ఒక విశేషమైన దంపతులు, కమిషనర్ TG సుందరం గారు, కమిషనర్ సుశీలమ్మ గారు దంపతులకు ప్రథమ పుత్రుడిగా జన్మించినటువంటి TJ దయాశీల గారిని దేవుడు నాకు అనుగ్రహించారు. మా ఇరువురి వైవాహిక జీవితంలో మేము ఎంతగానో దేవునికి భయభక్తులు కలిగి ఉన్నాము. ఎంతగానో దేవుణ్ణి ప్రచురపరుస్తూ ఉండేవాళ్ళం. అవకాశం దొరికినప్పుడల్లా, ఎవరైనా ఇన్వైట్ చేసినప్పుడల్లా ఆ సంఘాల్లో వాక్యాన్ని ప్రకటన చేస్తూ ఈ విధంగా మా జీవితాలను
దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా గడిపేవారము. ఈ విధముగా మేము కొనసాగిస్తున్నప్పుడు నేను క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్లో పనిచేయడానికి దేవుడు కృప చూపించాడు. నా చేతికి అప్పగించిన పిల్లలను కూడా నేను ఎంతగానో దేవుళ్ళు పెంచడానికి ప్రయత్నం చేసేదాన్ని. వారికి వాక్యాలు నేర్పించడం, వారి ప్రార్థనలు నేర్పించడం, వారిని దేవుని యందు భయభక్తులు కలిగినట్టు ఎట్లో నేర్పించడం, అవన్నీ నేను చేస్తూ ఉండేదాన్ని. నేను నా విధి నిర్వహణలలో నేను దేవునికి మహిమార్థమై నేను జీవించానని చెప్పుకోగలుగుతాను. 80% నా విధిని నేను సక్రమంగా దేవునికి మహిమార్థముగా నేను నిర్వహించానని నేను చెప్పుకోగలుగుతున్నాను, ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నాను. అందుకే దేవుడు నన్ను ఈ విధంగా ఆశీర్వదించాడని కూడా నేను దేవునికి మహిమార్థమే తెలియజేయగలుగుతున్నాను. నువ్వు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కనుక ఈ విస్తారమైన వాటి యందు నీవు అధికారం కలిగిందు అని దేవుడు ఒక విషయంలో చెప్తాడు కదా. కొంచెంలో నమ్మకంగా ఉంటే మనకి ఎక్కువ అధికారాలను ఇస్తాడు, ఎక్కువ పనిని ఇస్తాడు. మనకి యజమానులు కూడా బాగా పనిచేసే వాళ్ళని చూస్తే ఎక్కువ పనులు ఇస్తారు కదా. అలాగే నేను కొంచెంలో నమ్మకంగా ఉన్నాను. నా విధి నిర్వహణలో నేను ఎంతగానో దేవునికి నమ్మకంగా పనిచేశాను. దేవుడు నన్ను ఈ విధముగా దేవుని మహిమార్థమై దేవుని కొరకు వాడబడటం కూడా నాకు ఈ కృపనిచ్చాడు. మేము ఇరువురము ఎంతో దేవునికి మహిమార్థమై పని చేస్తూ ఉన్నాము, పరిచర్య చేస్తూ ఉన్నాము. అయితే ఈ సంతోషంగా మా పరిచర్య మా జీవితాలకు సాగిపోతున్నప్పుడు దేవుడు ఒక కళను చూపించారు నాకు. ఆ కళలో 3 పురుషులు వచ్చి కొన్ని పండ్లు ఇచ్చి వెళ్తున్నట్లు నేను చూశాను. అదేంటో నాకు అర్థం కాలేదు, కానీ తర్వాత నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదేంటి అని ధ్యానం చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత కొంచెం కడుపులో ఇబ్బందిగా ఉండి ఇటు తిరిగినప్పుడు కొంచెం కడుపులో ఇబ్బందిగా అనిపించి ఏంటో అని నేను ఆలోచన చేసుకుంటూ ఉండేదాన్ని. ఒకసారి ఎందుకన్నా అయినా మంచిది అని గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె టెస్ట్ చేసి స్కానింగ్ చేసి కడుపులో పెద్ద నీటి గడ్డ ఉంది అని చెప్పింది, ఓవరీలో నీటి బుడగ ఉంది అని చెప్పింది. అది ఎంత సైజు అంటే చిన్న స్కేలు వెడల్పు అంత సైజు పెరిగిపోయింది, నాకు తెలియలేదు. అయితే దాని గురించి మేము అందరూ సలహాలు ఇస్తూ ఉన్నారు, ఇది గట్ల ఏమి చేయవు, నాకు వచ్చింది నేను చేయించుకున్నాను అని చెప్పేవారు. కాబట్టి దాన్ని మేము చాలా ఈజీగా తీసుకున్నాము. మణిపాల్ హాస్పిటల్ అయితే బాగుంటుందని అక్కడికి వెళ్ళి ఆపరేషన్ చేయించుకున్నాను. 4 దినాలకి వాళ్ళ ఇంటికి పంపించేశారు. 8వ దినాన వచ్చి కుట్లు విప్పించుకోండి అని చెప్పి పంపించేశారు. 8వ దినాన నేను హాస్పిటల్కి వెళ్ళవలసి ఉంది. అయితే ఆ ముందు రోజు నాకు ఈ వాక్యము నా దినచర్యలో నేను చదువుతున్న వాక్యము నహూము గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుతుంటే నాకు ఈ వాక్యం వచ్చింది. లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు, నీ దుర్గమునకు కావలి కాయము, మార్గములో కావలి ఎండుము, నడుము బిగించుకొని బహు బలముగా ఎదిరించుము. ఈ వాక్యం నాకు వచ్చింది. నేను బలహీనంగా పడి ఉన్నాను కదా మంచం మీద. ఈ వాక్యం చదువుతుంటే నాకేమీ అర్థం కాలేదు. లయకర్త నీ మీదకి వచ్చుచున్నాడని దేవుడు, నాకు ఆపరేషన్ అయిపోయింది అయినా కానీ ఈ వాక్యం ఎందుకు ఇచ్చాడో అని నేను చాలా ఆలోచన చేస్తూ ఉండేదాన్ని ఈ వాక్యాన్ని గురించి. 8వ రోజు నేను కుట్లు ఓడదీయించుకోవడానికి విజయవాడ వెళ్ళాను. వాళ్ళు అక్కడ కుట్లు ఓడదీసిన తర్వాత మా వారిని పిలిచి ఆమెకు మా బయాప్సీ పంపించాము. ఆమెకు కొంచెం క్యాన్సర్ కణాలు ఉన్నట్టుగా బయటపడింది, మీరు వెళ్ళి మెడికల్ ఆంకాలజిస్ట్ని కలుసుకోండి అని మెడికల్ ఆంకాలజిస్ట్ పంపించారు. ఆయనైతే మీరు 15 రోజుల్లో ఎంతకంటే పెద్ద ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది, మీరు సిద్ధపడండి అన్నారు. అప్పుడు చేయించుకుని నేను 8 రోజులు అయింది పెద్ద ఆపరేషన్ చేయించుకుని. మరలా ఆయన ఇంతకంటే పెద్ద ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, 15 రోజుల్లో చేయాల్సి వస్తుంది, సిద్ధపడండి అని చెప్పారు. అయితే మా వారు నాకేం చెప్పలేదు, కానీ నేను ఆయన కంగారు చూసి నేను అర్థం చేసుకుంటున్నాను. నాకు ఈ వాక్యం వచ్చింది కదా ముందే, ఏదో ప్రమాదం ఉంది ఏమో అని ఆయన ప్రవర్తనను చూసి ఆయన కంగారుని చూసి నేను భావించాను. అయితే మా వారు అన్నారు, సరే మేము ట్రీట్మెంట్ తీసుకుంటామనేసి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత మా మామయ్య గారు, అత్తగారు, మా మరిది గారు, ఆడపడుచులు వాళ్ళందరికీ విషయం తెలియజేసినప్పుడు మీరు ఇక్కడికి వచ్చేయండి, ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుందరు కానీ అక్కడ వద్దని చెప్పారు. సరే మేము అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ ఉంది మా మామయ్య గారు వాళ్ళ పక్కనే దగ్గరలోనే. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి తెలిసిన డాక్టర్స్ని కన్సల్ట్ చేస్తే అక్కడ కుట్లు మానిన తర్వాత రమ్మన్నారు. 21వ రోజు మానిన తర్వాత రమ్మన్నారు. మార్చి 26న అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు అన్ని టెస్టులు చేశారు. మళ్ళీ ప్రారంభం నుండి అన్ని టెస్టులు చేసి మళ్ళీ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఎందుకు అంటే ఈ మణిపాల్లో ఆపరేషన్ చేసిన డాక్టరు ఆ గడ్డ తీసేటప్పుడు రప్చర్ అయ్యేలాగా
ఆమె సరిగా తీయలేదు, అది కడుపులో రప్చర్ అయ్యిందట. ఆ రప్చర్ అవడం వలన అదంతా క్లీన్ చేశానని చెప్పింది, కానీ అయినప్పటికీ మళ్ళీ ఆపరేషన్ చేసి మళ్ళీ క్లీన్ చేయాల్సి ఉంటుంది అని అక్కడ డాక్టర్స్ చెప్పారు. చాలా పెద్ద ఆపరేషన్ జరిగింది అక్కడ. దానికి ముందుగా 3 కీమోలు ఇస్తాము, ఆపరేషన్కి ముందుగా 3 కీమోలు ఇస్తాము, ఆపరేషన్ తర్వాత 3 కీమోలు ఇస్తాము అని తెలియజేశారు. ఏప్రిల్ నెలలో మొదటి కీమో స్టార్ట్ చేశారు. మొదటి కీమోకి మేము చాలా భయపడ్డాము. మా వారు, నేను చాలా భయపడ్డాము. ఆ కీమో అంటే అది చాలా భరించలేనంత బాధగా ఉంటుంది అని వారు వీరు చెప్పిన కారణాన, దానికి తోడు నేను అప్పటికే ఆపరేషన్ చేయించుకుని ఉన్న పేషెంట్ని కాబట్టి అది ఎంత భయంకరంగా ఉంటుందో అని మేము చాలా ప్రార్థనలు చేసేవాళ్ళం. మాకు కోసం మా పేరెంట్స్, మా బంధువులు, సంఘము, తెలిసిన దైవ సేవకులు వీళ్ళందరూ మా కోసం బలంగా ప్రార్థన చేసేవారు. మేమందరం ఈ విధంగా ప్రార్థన చేసుకొని మొదటి కీమోకి వెళ్ళాము. మొదటి కీమో స్టార్ట్ చేశారు. కీమో స్టార్ట్ చేసిన తర్వాత నేను బెడ్ మీద పడుకున్నాను చెయ్యిలో పెట్టి. కీమో స్టార్ట్ అయిన 5-10 నిమిషాల్లోనే ఒక ఎర్రకోటి వేసుకున్న ఆయన వచ్చి ఒక మందు సీసా మూత తీసి అది నా నోటికి అందించారు. నేను కళ్ళు మూసుకునే ఉన్నాను. ఆ ఎర్రకోటి వేసుకున్న ఆయన ఎవరో అని నేను ఆలోచించేస్తూ ఉండేదాన్ని. ఆ తర్వాత నాకు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనంలో ఉంది, ఆయన రక్తంలో ముంచిన వస్త్రం ధరించుకొని, ఆ వాక్యం నాకు తర్వాత గుర్తొచ్చింది. యేసు ప్రభు వారు వచ్చి నాకు ఔషధాన్ని పట్టించారని నేను అప్పుడు గ్రహించి దేవునికి వేలాది స్తోత్రాలు చెల్లించుకున్నాను. ఆ కీమో వలన నేను అంతగా బాధపడలేదు, కానీ కీమోకి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే జ్వరము, మోషన్స్ అవుతాయి, వామిటింగ్స్ అవుతాయి, దీనిలో ఏదో ఒకటి అవుతుంది అని వాళ్ళు తెలియజేశారు. కానీ దేవుని కృప ఏంటంటే నాకు మోషన్స్ అవ్వలేదు, వామిటింగ్స్ అవ్వలేదు, ఫీవరు రాలేదు, కానీ దురదలు వచ్చేవి, ఒంటి నిండా దురదలు వచ్చేవి, బాగా కాళ్ళకి చేతులకి విపరీతమైన దురదలు వచ్చేవి, తట్టుకోలేనంత దురదలు వచ్చేవి. అయితే నేను ప్రార్థన చేసుకుంటూ, మా వారు కూడా బలంగా ప్రార్థన చేసేవారు. నాకు ఎప్పుడు బాధ ఉంటే అప్పుడు లేచి ప్రార్థన చేసేవారు. నేను మేజర్ విజయ్ కుమార్ అమ్మ గారికి అప్పుడప్పుడు ప్రార్థన సలహాలు కోరుతూ ఉంటాము. వారు మమ్మల్ని పలకరిస్తూ ఉంటారు. మేము ఆవిడ ప్రార్థన సహాయము కోరి, అమ్మ నాకు ఇలా ఉంది పరిస్థితి, నాకు ఒళ్ళంతా దోదలు భరించలేకపోతున్నాను, ప్రేయర్ చేయండి అమ్మా అంటే, ఆవిడ నేను మీకోసం ప్రార్థన చేస్తుంటే 3 రోజులు బట్టి ప్రార్థన చేస్తున్నాను, ఒక పెద్ద సిలువ కనబడుతుంది మీకోసం ప్రార్థన చేస్తుంటే అన్నారు. అవును కదా, నేను సిలువ మోస్తున్నాను కదా ఇప్పుడు అన్నాను అని ప్రార్థన చేస్తున్నారు ఆమె. నా కోసం ప్రార్థన చేస్తుంటే ఆమెకు యేసుక్రీస్తు దేవుడు ఒంటి నిండా గాయాలతోటి సిలువలో వేలాడుతూ కనిపించారట. ఆయన ముందు మోకరించి, ఒక తెల్ల చీర కట్టుకున్న ఆవిడ మోకరించి ప్రార్థన చేస్తున్నట్టు కనిపించారట. ఆ దృశ్యం ఆమెకు అర్థం కాలేదు, నాకు అర్థం కాలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు ఒంటి నిండా గాయాలతో సిలువలో వేలాడుతూ ఎందుకు కనిపించారు ఏంటో అని ఆమె అర్థం చేసుకోలేదు. నేను కూడా దాని గురించి, ఆ దృశ్యాన్ని గురించి ప్రార్థన చేస్తూ ఆలోచన చేస్తూ ఉన్నా. తర్వాత ఎప్పటికో నాకు కొన్ని రోజుల తర్వాత నాకు యెషయా గ్రంథము 53వ అధ్యాయము గుర్తొచ్చింది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని. యేసుక్రీస్తు ప్రభు వారు నా కోసం గాయాలు పొంది ఆయన శిలువలో వేలాడి నన్ను స్వస్థపరిచినట్లుగా నేను ఆ దృశ్యం నాకు దేవుడు ఆమెకు చూపించాడని నేను గ్రహించగలిగాను. దేవుడు ఆ విధముగా నన్ను స్వస్థపరిచాడు. కీమోల వల్ల, 3 కీమోల వల్ల నేను ఎంతటి బలహీనత ఏమి గురి కాలేదు, అంత క్షేమంగా గడిచిపోయింది. తర్వాత మేము ఇక్కడికి వచ్చినప్పుడు ప్రయాణాలకి వాటికి ఓవర్ హీట్ చేసి పైల్స్ ఇన్ఫెక్ట్ అయ్యాయి. పైల్స్ ఎంత ఇన్ఫెక్షన్ అంటే ఇంత కాయలు అయిపోయాయి, చీమ పట్టేసి. ఆ పైల్స్ చాలా బాధ, ఒకరోజు చాలా బాధ అనిపిస్తూ ఉంటే ఇక్కడన్నా సర్జన్ దగ్గరికి వెళ్ళాము. సర్జన్ దగ్గరికి వెళ్తే ఆమె అన్నారు, ఇది వెంటనే ఆపరేషన్ చేయకపోతే పెద్ద ప్రేవుకి ఇన్ఫెక్షన్ వస్తుంది, మీరు వెంటనే ఆపరేషన్ చేయాలి, ఇదే మీరు ఆపరేషన్ డేట్ తీసుకున్నారు కదా, మరి అక్కడికే వెళ్ళి చేయించుకోండి అని చెప్పారు. పెద్ద ఆపరేషన్ డేట్ ఏమో జూన్ 21, ఈ పైల్స్ ఆపరేషను జూన్ 1లో అనమాట. అక్కడికి వెళ్ళి వెంటనే జూన్ 2వ తారీఖున అక్కడ సర్జన్ దగ్గరికి వెళ్తే ఆయన పైల్స్ ఆపరేషన్ చేశారు. అది ఇంకా మాననే లేదు. జూన్ 21వ తారీఖున పెద్ద ఆపరేషన్ జరిగింది, చాలా పెద్ద ఆపరేషన్. పై పొట్ట దగ్గర నుండి కింది పొట్ట వరకు చాలా పెద్ద ఆపరేషన్ చేశారు. ఆపరేషన్కు ముందు 4 రోజులు ఆహారం లేకుండా సెలైన్లతోనే ఉంచారు. ఆపరేషన్ అయిన తర్వాత కూడా 5వ రోజు వరకు సెలైన్లతోనే ఉంచారు.
చాలా నీరసపడిపోయాను, చాలా చాలా నీరసపడిపోయాను. అయినప్పటికీ దేవుడు నాకు ఎంతో శక్తినిచ్చేవాడు, ఎంతో బలం ఇచ్చేవాడు దేవుడు. అలా ఆపరేషన్ కుట్లు మానిపోయిన తర్వాత 21వ రోజు నుండి మళ్ళీ 4వ కీమో మొదలు పెట్టారు. 4, 5, 6 కీమోలు తీసుకున్న తర్వాత వాటికి కూడా నేను ఎక్కువ బాధపడలేదు. ఆ కీమోల వలన ఎక్కువ నేను శరీర శ్రమ అనుభవించలేదు. దేవుని కృప వలన దేవుడు నన్ను ఎక్కువ బాధ అనుభవించకుండానే కాపాడుతూ వచ్చాడు దేవుడు. తర్వాత 3వ కీమో అయిపోయిన తర్వాత మేము ఇంటికి వచ్చేయాలి. ఇంకా ఇంటికి వచ్చేసి 1 నెల ముందు 3వ కీమో అయిపోతుంది అనగా నేను దినానికి 7 మార్లు ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. దేవా, మేము ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్కువ పరిచర్య చేయాలి ప్రభువా, ఎక్కువ పరిచర్య చేయాలి ప్రభువా అని ప్రార్థన చేసేదాన్ని. ఆ పరిచర్య ఎలా ఉంటుందో కూడా నేను అడగలేదు, కానీ ప్రభువుని ఎక్కువ పరిచర్య చేయాలి ప్రభువా, ఎక్కువ పరిచర్య చేయాలి ప్రభువా అని దినానికి 7 మార్లు ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. నాకు ఆపరేషన్ వలన నిద్ర పట్టేది కాదు. మధ్యరాత్రిలో 2ంటికి అలా మెలకు వచ్చేస్తూ ఉండేది. ఒకరోజు ఇలాగే 2ంటికి మెలకు వచ్చేసింది. 2:30 వరకు అలాగే పడుకుని ఉన్నాను. ఖాళీగా పడుకోవటం ఎందుకులే అని లేచి కూర్చుని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తూ ఉంటే నాకు ఒక దృశ్యం అనమాట. క్రిందంతా గ్రీన్ ప్యాచెస్ లాగా కనపడుతుంది, అంటే పచ్చిక బయలులా కనపడుతుంది. దానిపైన కొంచెం నల్లగా కొండల్లాగా కనిపిస్తుంది. ఆ కొండల మధ్యలో నుండి ఒక ఉదయిస్తున్న సూర్యుడు కనిపిస్తున్నాడు. నాకు ఉదయిస్తున్న సూర్యుడు కనిపిస్తుంటే నాకు ఆ వాక్యం గుర్తు రాలేదు, కానీ అరుణోదయ దర్శనం నాకు ఇచ్చేవా ప్రభువా అని నేను స్తుతులు చెల్లించి ఆ ప్రార్థన ముగించాను. ఆ తర్వాత మేము ఇంటికి వచ్చేసే ముందు రోజు అక్కడ ప్రార్థన పెట్టించుకుని దేవుని మహిమపరిచాము. దేవుడు నన్ను ఆ విధముగా, ఆ దృశ్యం ఏంటి అంటే జకర్యా ప్రవచిస్తూ ఉంటాడు కదా, చీకటిలోనూ మరణఛాయలో ఉన్న వారికి వెలుగిచ్చడానికి దేవుడు అరుణోదయ దర్శనముగా అనుగ్రహింపబడ్డాడు అనేసి జకర్యా ప్రవచిస్తాడు. యెషయా కూడా ప్రవచిస్తాడు ఈ వాక్యాన్ని. చీకటిలో ఉన్న వారికి, మరణఛాయలో ఉన్న వారికి అరుణోదయ దర్శనముగా ఆయన అనుగ్రహింపబడ్డాడు అనే వాక్యము దేవుడు నాకు చూపించాడు. ఏంటంటే నేను కూడా చీకటిలోనూ మరణఛాయలో ఉన్నదా నన్ను విడిపించడానికి దేవుడు నాకు అరుణోదయ దర్శనాన్ని ఇచ్చాడు. ఆ రోజు నన్ను విడిపించానని చూపించడానికి ఆ దర్శనం ఇచ్చి నన్ను బలపరిచాడు దేవుడు. ఇంకా నేను బలముగా ప్రార్థన చేస్తూ వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత పరిచర్య చేస్తూ ఉన్నాము. అప్పటికి మేము లేము కాబట్టి చాలా కాలము అంత బాగా లేదు. తర్వాత దానికి ముందు కరోనా కదా, అంత బాగా ఉండేది కాదు. తర్వాత మేము బాగా బలంగా ప్రార్థన చేస్తున్నప్పుడు మా వారికి దేవుడు ఒక ఆలోచన పుట్టించారు, ఈ పరిచర్య ప్రారంభించాలని. దేవుడు ఈ విధముగా నన్ను కూడా వాడుకుంటూ నన్ను కూడా ఈ పరిచర్యలో ముందుకు నడిపిస్తున్నారు. నన్ను బ్రతికించారు. చీకట్లో మరణఛాయలో ఉన్న నాకు ఆయన అరుణోదయ దర్శనంగా వచ్చారు. ఆయన నన్ను బ్రతికించారు, నాకు వెలుగునిచ్చారు. ఈ విధముగా ఆయన వెలుగులో మేము కొనసాగడానికి, ఆయన మహిమపరచడానికి, ఆయనను చాటడానికి, మేము ఈ విధముగా దేవుని మహిమార్థమై వినియోగపడడానికి దేవుని ఇచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మేము ఎంతో పరిచర్య కష్టపడి మా అంతటి మేమే మాకున్న ద్రవ్యంతో మేము పరిచర్య చేస్తూ అనేక మందికి దేవుని స్వార్థ ప్రకటించి అనేక మందిని దేవుని సన్నిధికి నడిపించాలని, దేవునికి చేరువ చేయాలని, ఆయన రాకడలో అనేక మందిని ఎత్తబడే గుంపులో ఉంచాలనే ఆశతోనే మేము ఈ పరిచర్య చేస్తున్నాము. మీరందరూ మమ్మల్ని ఈ విధముగా ఆదరిస్తున్నందుకు మీకు అందరికీ మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అనేక మంది చూస్తున్నారు, అనేక మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇంకా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రేష్టమైన వర్తమానాలు దేవుడు మనకి ఇస్తున్నాడు. ఎంతో ధ్యానం చేసి దేవుని వాక్యాలు మేము వెల్లడి చేస్తున్నాము. ఎంతో ధ్యానం చేస్తున్నాం. మా సొంత మాటలు కానీ కట్టుకథలు కానీ మేమేమి చెప్పాలనుకోవట్లేదు. దేవుని వాక్యం ధ్యానం చేస్తున్నాము, అధ్యయనం చేస్తున్నాము. దాని ప్రకారమే మేము మీ ముందుకు వస్తున్నాము, వాక్యాలను వినిపింపచేస్తున్నాము. వీటిని మీరు ఆదరించండి, మీరు చూడండి, మీరు కూడా ఆశీర్వదింపబడండి, మీరు కూడా దేవునికి సాక్షులుగా ఉండండి. మీరు కూడా దేవుని యొక్క గొప్ప కృపలో వర్ధిల్లాలని మేము ప్రార్థన చేస్తున్నాము. ఈ విధముగా నేను వ్యాధిగ్రస్తులైపడి ఉన్నప్పుడు నా కోసం ప్రార్థన చేసిన బిడ్డలందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మమ్మల్ని ఆదరించి, మమ్మల్ని ప్రేమించి, మాకు మంచి మాటలు చెప్పి మమ్మల్ని ఎంతగానో కంఫర్ట్ చేసిన బిడ్డలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేము 2017లో మినిస్ట్రీ స్టార్ట్ చేసాము. దేవుని కృపను బట్టి ఎంతో
సంతోషంగా మేము పరిచర్య చేస్తూ వచ్చాము. తర్వాత నేను వ్యాధిగ్రస్తురాలయ్యి స్వస్థపరచబడ్డ తర్వాత దేవుడు మాకు ఈ ఆన్లైన్ పరిచర్య ఇచ్చారు. ఈ ఆన్లైన్ పరిచర్యలో ఘనంగా దేవుడు మమ్మల్ని వాడుకుంటున్న విధానాన్ని బట్టి దేవునికి వేలాది స్తోత్రాలు చెల్లించుకున్నాము. దేవుడు నా పట్ల ఇంత గొప్ప కార్యం చేసినందుకు ఆయనకి వేలాది స్తోత్రాలు చెల్లించుకున్నాను. మా కొరకై ప్రార్థన చేసి మమ్మల్ని ఈ విధముగా ఆదరించిన మీకందరికీ మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. పరలోక తండ్రి నన్ను ప్రేమించుచున్న నా పరమ తండ్రి నన్ను నడిపించుచున్న పరలోక తండ్రి నే పాడేదా స్తుతి గీతము కొనియాడేదా పూజనీయుడా నే పాడేదా స్తుతి గీతము కొనియాడేదా పూజనీయుడా కృతజ్ఞతతో సమర్పణతో కన్నీటితో ఉపవాసముతో స్తుతించి భజించి ఆరాధించెదను స్తుతించి భజించి ఆరాధించెదను ఆరాధింతు యేసు ఆరాధింతు ఆరాధింతు యేసు ఆరాధింతు నన్ను ప్రేమించుచున్న నా పరమ తండ్రి నన్ను నడిపించుచున్న పరలోక తండ్రి శోధనలో వేదనలో వ్యాధులలో బాధలలో నన్ను కాచి నడిపించి నీ హస్తముతో శోధనలో వేదనలో వ్యాధులలో బాధలలో నన్ను గాచి నడిపించి నీ హస్తముతో నాకు తోడయంటివి నీ ఆత్మతో నింపితివి నాకు తోడయంటివి నీ ఆత్మతో నింపితివి ఆత్మతో సత్యముతో ఆరాధించెదను ఆత్మ
పరలోక తండ్రి నన్ను